సాధారణ తనిఖీల్లో భాగంగా దోర్నాల మండల పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సందర్శించి స్టేషన్ పరిసర ప్రాంతాలు పలు ఫైళ్లను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులపై ఆరా తీసి త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువ సార్ 27 సార్ అంతే సార్ 24 మొత్తం హెల్మెట్ ధరిస్తే యాక్సిడెంట్ అయినా వాళ్ళు ఒక స్టేజ్ లో బతుకుతారు, ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. అదర్వైజ్ హెల్మెట్ లేకపోతే ప్రాణం పోయినట్టు ఫ్యామిలీ వాడతారు ఫ్యామిలీస్. ఎందుకంటే హైవే చాలా మంది ఇక్కడికి భక్తులు రావటం వెళ్ళడం, బయట వాళ్ళు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవటం, లేదంటే లోకల్ వాళ్ళకి బస్సులు గుద్దేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫైన్లు అవన్నీ ఉంటాయి. హెల్మెట్ లేకపోతే బండి సీజ్ చేయటం, ఫైన్లు. హైకోర్టు కూడా వెరీ క్లియర్గా ఉంది. చాలా కొత్త నిశ్చయంతో పబ్లిక్ అందరూ హెల్మెట్లు వేసుకోవాలి. నో త్రిబుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ ఓన్లీ చేయాలి. చాలా రూల్స్ ఉన్నాయి, అందరికి అవేర్నెస్ చేస్తున్నాం. సో అదొకటి. ఉమెన్ ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్తగా, పోక్సో కేసులు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటిని ఏ విధంగా ఆ పిల్లలు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటనేది చిన్నపిల్లలకి నేర్పుతుంది. సైబర్ క్రైమ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే, సైబర్ క్రైమ్లో మోసపోవడం, భయపెట్టడం, ఫైనల్గా డబ్బులు అడుగుతారు. సైబర్ క్రైమ్లో అన్నీ చెప్పి మీ పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది, జైలుకి పంపుతారు. లేదంటే మీకు కొరియర్ వచ్చింది, బాంబులు ఉన్నాయి, గాంజా ఉంది, మీ ఆధార్ వేరే వాళ్ళు ఏదో దొంగలు వాడారు, ఏదో ఒకటి చెప్పి ఫైనల్గా డబ్బులు అడుగుతారు. మేము మీకు మాఫ్ చేస్తాం మీ కేసు అని, తీసేస్తామని. అవన్నీ సైబర్ క్రైమ్. అవన్నీ నమ్మద్దు ప్రజలు కూడా. సో మీరు కూడా దీంట్లో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ప్రజలకు మనం మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.